Good morning everybody. Today తెలుగు అక్షరాల్లో మనం మూడు రకాల అక్షరాలు ఉంటాయి అన్నమాట. వాటిని ఈరోజు మనం తెలుగు అక్షరాలను ఎనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ తలకట్టు ఈ సర్కిల్స్, మూడు సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇలా గుండ్రంగా మూడు సర్కిల్స్. తెలుగు అక్షరాలు ఎలా ఉండాలని చెప్పుకున్నాం మనం. తెలుగు అక్షరాలు గుండ్రంగా సమానంగా ఉండాలి. తెలుగు అక్షరాలు ఎలా ఉండాలి? గుండ్రంగా సమానంగా ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనే కన్న తీయనిది తెలుగు భాష. కాబట్టి మనం తెలుగు అక్షరాలు మనం మూడు రకాలుగా ఎనాలిసిస్ చేయాలి. ఒకటి తలకట్టు అంటే ఉన్న అక్షరాలు. తలకట్టు నేర్చుకున్నాం కదా మనం. తలకట్టు ఎలా ఉండాలి? టిక్కాకారంలో ఉండాలి. తలకట్టు అంటే ఉన్న అక్షరాలు. తలకట్టు లేని అక్షరాలు తలకట్టు ఉండవు అన్నమాట. తలకట్టు ఉంటుంది కానీ తలకట్టు సపరేట్గా ఉండాలి, డివైడ్గా ఉండాలి. తలకట్టు అక్షరాలు కొన్ని అక్షరాలు తలకట్టు ఉంటుంది కానీ అంటుకోదు, కొన్ని అక్షరాలు తలకట్టు అంటుకొని ఉంటుంది. కాబట్టి తలకట్టు ఉన్న అక్షరాలు, తలకట్టు లేని అక్షరాలు. తలకట్టు ఉంటుంది కానీ అంటుకోదు. ఇప్పుడు మనం తెలుగు అక్షరాలు మూడు రకాల అక్షరాలుగా మనం డివైడ్ చేసాము. దీన్నే తెలుగు అక్షరాలు మనం ఎనాలిసిస్ చేసాము అన్నమాట. ఎనాలిసిస్ చూడు, ఇక్కడ మనం ఈ పా అనే లెక్కకి అక్షరం మామూలుగా తలకట్టు అంటుకోదు అన్నమాట. పా అనే అక్షరానికి తలకట్టు అంటుకోలేదు. అలాగే ఒత్తుక కూడా తలకట్టు లేవు. తలకట్టు లేని అక్షరాలు. చూడు, ఇక్కడ తలకట్టు అంటూ ఉన్న అక్షరాలు. తలకట్టు అంటూ ఉన్న అక్షరాలు. సో మనం తెలుగు అక్షరాలు త్రీ కైండ్స్ ఆఫ్ లెటర్స్ గా డివైడ్ చేసి రాస్తాం. తెలుగు ఐడెంటిఫికేషన్ ఏంటంటే తలకట్టు కరెక్ట్ అంటుకోవాలి. ఈ లెటర్స్కు తలకట్టు ఉండదు. ఈ లెటర్స్కి తలకట్టు ఉంటుంది కానీ అంటుకోవాలి. ఇప్పుడు మనం దేశ భాషలందు తెలుగు లెసన్ చెప్పుకున్నాం కదా. అదే శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్పారంటే, తెలుగదేల ఎన్న దేశము తెలుగేనో, తెలుగు వల్లకుండా తెలుగు కట్ట, ఎల్ల నొప్పులు గులువ ఎరుగనే భాష ఆడి దేశ భాషలకు తెలుగు చేస్తారన్నమాట. కాబట్టి మనం మన యొక్క తెలుగుకు ఎంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మన మాతృభాష అయినటువంటి తెలుగును మనం శ్రద్ధగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన మాతృభాషను మనం శ్రద్ధగా నేర్చుకుంటామో అప్పుడే మిగతా భాషలు వస్తాయన్నమాట, లేకపోతే రావు. కాబట్టి మనం తెలుగు అక్షరాలను త్రీ కైండ్స్ ఆఫ్ లెటర్స్గా రాస్తున్నాం. చూడండి, ఫస్ట్ తలకట్టు అంటే ఉన్న అక్షరాలను రాస్తాం. ఇది లైన్ తీసేద్దాం. ఈ లైన్ తీసేసి ఇక్కడ ఇక్కడికి రాస్తుంది. మళ్ళీ రాస్తుంది. కిందకి వెళ్ళాలి. ఫస్ట్ తలకట్టు అంటే ఉన్న చూడండి, కా. తలకట్టు టిక్కాకారంలో ఉండాలి, అక్షరానికి అడ్డుగా ఉండాలి. కా, తర్వాత గా, తర్వాత శా, తర్వాత ఒత్తు ఛ, తర్వాత
ఈ రెండో ఈ తర్వాత తర్వాత ద తర్వాత త తర్వాత వస్తుథ గా వస్తుథ నా గా వస్తుథ మా తర్వాత యా తర్వాత రా తర్వాత వా యా తర్వాత అళ తర్వాత అక్ష. ఇవన్నీ తలకట్లు అంటే ఉన్న అక్షరాలు అన్నమాట. తలకట్టు అంటే ఉన్న అక్షరాలు. తర్వాత తలకట్టు ఉంటుంది కానీ అంటుకోదు, లేదా తలకట్టు లేని అక్షరాలు తర్వాత రాస్తారు. ఇప్పుడు అంతవరకు రాస్తాం. ఈరోజు ఈ తెలుగు అక్షరాల్లో భాగంగా మనం తలకట్టు అంటే ఉన్న అక్షరాల గురించి రాశాను నేను 2 లైన్ల మధ్యలో. సో ఈ క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.